వచ్చిన అమ్మగారికి, బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ముందుగా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. ఏం లేదు, జస్ట్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ గురించి చెప్పాలనుకున్నాను. నిజంగా నేను నవంబర్ నెలలో వచ్చానండి. నాకు అసలు అంత ఆ ఫీల్డ్, కాంపిటేటివ్ ఫీల్డ్ టచ్ లేదు. వాస్తవంగా నాకు చదువుకోవాలన్న ఆలోచన కూడా సరిగ్గా ఉండేది కాదు. నేను మా మంత్రి గారు చిన్న ఉద్యోగం చేసుకుంటాను గారు మా ఏరియాలో, పల్లెటూరు. ఇటు వచ్చాను గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం. ఆ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చానండి. వాస్తవంగా ప్రిలిమ్స్ నేను సరిగ్గా చదవలేదు. ఇంటికి వెళ్ళడం, కేసు పని మీద ఒకటి ఇంటికి వెళ్ళడం, క్రిస్మస్కి, సంక్రాంతికి అటు ఇంటికి తిరగడం సరిపోయింది. నిజంగా సంక్రాంతి తర్వాత వచ్చిన తర్వాత చాలా బాధేసింది. అందరితో పోల్చుకుంటే చాలా వెనకబడి ఉన్నానని అనిపించింది. ఈ టెస్ట్ సిరీస్లు రాసినా సరిగ్గా మార్కులు వచ్చాయి కదా, చాలా బాధపడ్డాను. చాలా బాధపడి తర్వాత మరి ప్రార్థన చేస్తున్నాం. ముందుగా ప్రభువా, మేము ఇక్కడికి వచ్చాము, ఎంతో ఎక్స్పెన్స్ డబ్బులు పెడుతున్నాము, ఇంటి దగ్గర వాళ్ళు పంపిస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫెయిల్ అయితే చాలా ఇంటి దగ్గర రకరకాల సిటీలు ఎవరు పెట్టించుకోరండి. వాస్తవంపల్లిలో అబ్బో పెద్ద వెళ్ళారు, ఈ రకరకాలుగా ఉంటాయి ఊర్లో. మరి ఒకరోజు హిస్టరీ బాగా చదివాను, నాకు అసలు బోరకేకలేదు. తర్వాత వేరే బుక్ తీసుకొచ్చాను. 4 రోజులు ఎట్లా చదువుతామని చాలా బాధపడ్డాను. 4 రోజుల్లోనే మరంతా కూడా చదవటం జరిగింది. నిజంగా మరి ఒకరోజు టెర్రస్ పైకి వెళ్ళి, హాస్టల్ పైకి వెళ్ళి మోకాళ్ళదని చేసి ప్రభువా చాలా వెనకబడిపోయి ఉన్నాం. కనీసం నా ప్రార్థన చూసి కాదు, మా అమ్మ ప్రార్థన చూసాను, నన్ను పాస్ చేయని ఏడుతో ప్రార్థన చేసుకున్నాను. టెర్రస్ మీదకి వెళ్ళి మధ్య రేత్రి 1 గంట 2 ఆ టైంలో అసలు నిద్ర పడతలేదు. అసలు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి ప్రిలిమ్స్ పాస్ అవ్వకపోతే నవ్వుతారు అని చాలా ఇబ్బందులు పడి ప్రార్థన చేసుకున్నాక మరి గుంటూరు వెళ్ళాను. అబ్రాహ్మ దగ్గరికి వస్తాను. అమ్మాయి కోసం ఒక 3-4 గంటలు వెయిట్ చేశాను. అన్న ఆయన చేత ప్రార్థన చేయించుకుంటేనే గట్టిగా అవుతామని ఒక ఆలోచన కలిగింది. అన్న కోసం లేరని చెప్పారు. 3-4 గంటలు కూర్చున్నాను అన్న కోసం. వచ్చిన తర్వాత ప్రేయర్ చేయించుకొని మరి అక్కడ వెళ్ళి రాసి వచ్చిన తర్వాత కొద్దిగా ధైర్యం వచ్చింది, ఎటు పరిస్థితుల్లో పాస్ అవుతాం. అది కూడా చాలా మీకు తెలిసిందే, చాలా కటాఫ్ తగ్గించిన విషయం కూడా తెలిసిందే మీ అందరికీ. కానీ కటాఫ్ పెంచినా సరే పాస్ అవుతానన్న ధైర్యం అయితే కలిగింది. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు, మరి బ్రదర్స్ మీరందరూ స్టూడెంట్స్ ఉన్నారు, అమ్మగారు కూడా మా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించునుగా.